విజయనగర సామ్రాజ్య రాజధాని హంపీలో తుంగభద్ర నది ఒడ్డున ఏకశిలపై కోదండరాముడు కొలువై ఉన్నాడు. ఆయన పక్కన ఆయన సతీమణి సీతామాత, సోదరుడు లక్ష్మణుడు కోదండాలు ధరించి అత్యంత దేదీప్యమానంగా కొలువు తీరారు. పక్కనే ఆంజనేయుల వారు కూడా ఉన్నారు. ఈ ఆలయం ఎంతో అద్భుతంగా నేటికి నిలిచి ఉంది. ఇక్కడ నిత్య పూజలు కొనసాగుతున్నాయి. పవిత్రమైన ఈ తుంగభద్ర నది ఒడ్డున వెలిసిన ఈ ఆలయం ఎంతో మహిమాన్వితమైనదని అక్కడ పూజారి చెప్పుకొచ్చారు. చూస్తున్నాం మనం ఇక్కడ సమీపంలోనే తుంగభద్ర నదికి ఆవల కొండగుట్టలు, ఎంతో అపురూపమైన ఆలయం. ఈ ఆలయానికి సమీపంలోనే యంత్రోద్ధారక హనుమ ఆలయం కూడా ఉంది. హంపి వెళ్ళిన వారు ఈ రెండు ఆలయాలను తప్పక దర్శించవలసి ఉంటుంది.